సాయి కుమార్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే గొంతు చేంజ్ చేస్తుంటారా ఏమన్నా? ఎవరిదైనా వేరే గొంతు తీసుకొని మళ్ళీ తర్వాత అట్లా చేస్తుంటారా? ఏం లేదు బ్రో. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ అంతే. మనం ఒక గట్టిగా ఇప్పుడు కొంతమంది వాయిసెస్ ఏంటి ఇప్పుడు వింటే వాళ్ళది అమ్మ పట్టుకోవచ్చు, అది క్యాచీ అంటే ఇట్లా పట్టుకోవచ్చు అని ఉంటుంది కదా. సో అట్లా చేస్తే అయిపోతుంది. ప్రాక్టీసే మీరు కూడా చేయొచ్చు, మిమిక్రీ ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకు అయిపోతుంది. ఏదో ఒకసారి నాకు నేర్పియాలి ఏదైనా వేరేదైనా వాయిస్. సరే నేర్పిస్తా. యాక్చువల్లీ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ షేర్ చేసిండే. అమ్మా కష్టం. ఒక్కసారి ఇట్లా అనండి మీరు. ఏంటి ఏంటే ఏంటి ఏంటే అదే అట్లా చేసుకుంటా చేసుకుంటా మనం ప్రాక్టీస్ చేస్తుంటే 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 అంతే వచ్చేస్తుంది. ఎందుకు ఆయన చాలా మంది ఉన్నారు అప్పట్లో, సిబిఎన్ గారిది కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, ఇవి చాలా మంది కామన్ గా చేసేవాళ్ళు. మన స్కూళ్ళలో కూడా చదివేటప్పుడు ఎవరిదైనా మిమిక్రీ అనగానే సిబిఎన్ గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కామన్ వాయిస్ చాలా మందికి వచ్చు. అలాంటి మీరు ఇతని షిండే గారిది ఎందుకు తీసుకున్నారు, శివాజీ షిండే గారిది? అంటే పప్పు గారు యాక్చువల్లీ నేను 4th స్టాండర్డ్ అనుకుంటా, 4th to 5th స్టాండర్డ్ అప్పుడు. దాని తర్వాత అప్పుడు బాలకృష్ణ వాయిస్ చేసేవాడిని. మామూలుగా టీవీ చూసుకుంటా అప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్తే విజయేంద్ర వర్మ ఏదో విజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది సంథింగ్. అయిపోయిన తర్వాత అది అక్కడ వచ్చి బాలకృష్ణ వాయిస్ అంటే ఓకే ఓకే అని ఎంకరేజ్ చేయడం. స్కూల్స్ మా ఫ్రెండ్స్ అరే బాగా చేస్తున్నావురా, సూపర్ రా, నువ్వు చెయ్యి అంటే. దాని తర్వాత యాక్చువల్లీ 6th క్లాస్ అనుకుంటా, 6th or 7th స్టాండర్డ్ నేను. అప్పుడు పోకిరి సినిమా వచ్చింది. దాని తర్వాత షయాజీ షిండే నేను వాయిస్ నేర్చుకుంది పోకిరి చూసి ఆయన వాయిస్ నేర్చుకున్నా. దాని తప్ప నాకు ఆయన వాయిసే ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పలేను. ఎందుకంటే పోకిరి కొన్ని చాలా సార్లు చూసాను నేను. సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ కదా. సో అతను ఏందో మరి రికగ్నైజ్ అయిపోయింది, ఆ వాయిస్ చేయాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అతని వాయిస్. సో అట్లా పట్టేయచ్చు అనమాట. కానీ బాలకృష్ణ గారు అనగానే గుర్తు, మీ దాంట్లో కొంచెం బాలకృష్ణ గారి ఫ్లేవర్ ఉంది. ఉంటుంది. ఒకసారి చెప్పండి ఏదంటే డైలాగ్ బాలకృష్ణ గారి. మామూలుగా బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, బయట మాట్లాడితే ఒకరు మాట్లాడతారు. ఇప్పుడు సినిమాలో మాట్లాడితే రౌడీజమా, ఏ రేంజ్ రౌడీజం అండి ఇది, స్టేట్ రౌడీవా, పేట రౌడీవా, నాతో పోటీ పడ్డ వాళ్ళకు పోట్లాడే పడే వాళ్ళకు ప్రొఫెషనల్ అడ్రస్ కూడా మిగిలేదురా, నీకేంట్రా మిగిలేదు, నా బొచ్చు అంటే మామూలుగా ఇలా మాట్లాడు. అదే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట చాలా చూస్తుంటాం అవునా కాదా, చెప్పవే గాడిదా, అవునా కాదా, అది అది ఉండాలి పక్క, అది లేకపోతే మనం బతకలేం. అర్థమైందా? అర్థం కావాలి. మామూలుగా ఇట్లా ఉంటుంది అనమాట. జై బాలయ్య అనలేదు. వెరీ గుడ్. కానీ ఇది ఈజీ కదా మీకు? ఇది ఈజీ వచ్చేస్తుంది, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కొన్ని అంటే ప్రాక్టీస్ అండి, కొన్ని ప్రాక్టీస్ కాకుండా వెంటనే ఆహా ఈ వాయిస్ మనం పట్టేయచ్చు అని వచ్చేస్తుంది అనమాట. కొన్నిటికి మాత్రం 100% ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం కూడా మిమిక్రీ చేయొచ్చు అంటే మనకు కూడా అన్ని లాంగ్వేజ్ అంటే అందరి టోన్స్ మనం మిమిక్రీ చేసి మెప్పియొచ్చు అన్నది ఎట్లా తెలుస్తుంది అండి? మనం అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది, అందరికి ఉండదు. మేము కూడా కొన్ని ట్రై చేసినా కూడా నాకు కూడా రాలే. గతంలో మనం ఒక కామెడీ లోకేష్ గారి వాయిస్ ఎంతో ట్రై చేసారు. ఎందుకు మీరు లోకేష్ గారి వాయిస్ చేసారు కదా? చేసారు కానీ అది అంత సింక్ కాలేదు. ఒకసారి మీరు అనండి, ఇప్పుడు నేను మీకు వచ్చేస్తా లోకేష్ గారి వాయిస్. అదే మాట్లాడుతున్నా నా అన్నారు, గాలితో నాన్నారు ఆ రోజు చెప్పారు ఎవరైనా విన్నారా? అస్సలు వినలేదు. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారండి? మా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అద్దె నాన్నారంటే అది మా మామగారు అంటే జై జన్మభూమి, జై జన్మభూమి. గాలితో మాట్లాడితే లోకేష్ గారు కొంచెం బేస్ పెంచి అదే చెప్తున్నా కానీ ఎంతైనా మిమిక్రీ ఆర్టిస్ట్లకు దేవుడిచ్చిన అది నిజంగా అండి, అది వరమే. కాకపోతే ఏంటంటే ఎవరైనా చేయగలరు, కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా అనుకుంటే 100% చేయగలుగుతారండి. అదే బ్రహ్మ విద్య కాదు కదా, నేర్చుకోవచ్చు. సాయి కుమార్ పోకిరిగా అయిపోయాడు అంతే అనుకోండి. అంతే కదా, ఎందుకంటే అందరి టోన్స్ కాపీ కొట్టడం కూడా అది పోకిరి తత్వమే కదా, వీళ్ళదని. అవును, ఇంకొకటి మీరు అబ్బాయిలు చేయడం అంటే ఒక అంటే మేల్ వాయిసెస్ అంటే ఈజీ అండి. కానీ మీరు ఫీమేల్ వాయిస్ లో షర్మిల గారి వాయిస్ కూడా చేస్తారు. షర్మిల వాయిస్ కూడా అండి అంతే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే షర్మిల వాయిస్, నేను మా జగనన్న ఏం చేసినా
ఈ ప్రభుత్వం గురించే చేస్తాము, దీని గురించే చేస్తాము, ఇట్లా ఉంటుందండి. రాగాలు తీసి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఆయన ఏం చేశారండి, ఆ పెద్ద మనిషి ఏం చేశారండి, ఏం చేయలేదు కదా, ఇట్లా ఉంటుంది అనమాట. కానీ ఫీమేల్ వాయిస్ రావాలంటే కొంచెం మళ్ళీ సన్నగా కొంచెం మళ్ళీ గోబే మొత్తం సన్నగా కావాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి. గొంతుకు చెక్తారా చెక్కడం అంటే ఏముందండి, కథ అప్పటికప్పుడే మౌల్డ్ చేయాలి, కథ అయిపోవాలి. స్కూల్లో ఏమన్నా మిమిక్రీ అట్లా చేసేదా? స్కూల్లో చేసేదండి. స్కూల్ నాకు బాగా పేరు తెచ్చిందంటే షాయి షిండే వాయిస్. అయిపోయిన తర్వాత ఎక్కడ చేసినా కానీ దాని తర్వాత షాయి షిండే వాయిస్ తోనే నాకు న్యూస్ ఛానల్లో కూడా ఆఫర్ వచ్చింది. ఏ ఛానల్? ఫస్ట్ స్నేహ టీవీ. స్నేహ టీవీ, దాని తర్వాత ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చేసా, అందులో ఒక 5 years చేసా ప్రైమ్ 9. దాని తర్వాత బిగ్ టీవీలో కూడా చేశానండి. బిగ్ టీవీలో 2 years చేసా. దాని తర్వాత బీఆర్కే. అట్ లాస్ట్ నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా, ఎస్ఆర్ఎస్ మీడియా అని. ఇంకా దాని గురించే మొత్తం అందులోనే పనిచేస్తుంది. ఫస్ట్ స్నేహ టీవీ నుంచి వద్దాము. ఫస్ట్ అక్కడ శివాజీ షిండే వాయిస్ తోని మీకు అక్కడ రావడం. అంటే మనము స్కూల్ లైఫ్ లో గానీ కాలేజ్ లైఫ్ లో చేసిన మిమిక్రీస్ వేరు ఉంటాయి. అప్ టు కమ్ టు మనం ఒకసారి ఛానల్ లో పడ్డామంటే ఒక్క వాయిస్ తోనే వదిలేదు, ప్రాక్టీస్ చేయండి, ఇది చెప్పండి అని ఉంటది, ఫోర్స్ ఉంటది, మనం నేర్చుకోవాలంత ఉంటది. అది ఎలా మీరు దాన్ని? అయితే ఫస్ట్ స్నేహ టీవీకి వెళ్ళినప్పుడు ఆ సీఓ పిలిచి మీరు ఏం చేస్తారు అది ఇది అని అడిగానండి. దాని తర్వాత నేను ఏం చెప్పానంటే, సరే ఐ కెన్ డూ మిమిక్రీ ఆర్టిస్ట్ అని. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకుముందు నేను ఎక్కడ చేయలేదు, నేను ఒక మిమిక్రీ, నాకు ఇది వచ్చు అని చెప్పాను. దాని తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి, ఏకదమ్ వార్తలు అని చెప్పి 8:30 to 9 ఒక ½ hour స్లాట్ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ యాసలో మీరు మాట్లాడండి అని చెప్తే తుపాకి రాముడు అని అప్పుడు గెటప్ వేసుకున్నా. అందులో వేసి తుపాకి రాముడు ఒక బావ బొమ్మరుల ముచ్చట్లని అందులో క్రియేట్ చేసినాం అనమాట. బావ లోపల ఉంటాడు, నేను బయటికి వెళ్ళి నేను న్యూస్ చేస్తాను, కవర్ చేస్తాను. సో అట్లా చేసిన. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రైమ్ 9 డైరెక్ట్ ప్రైమ్ 9కి ఇదే. ఇంకా అయిపోయిన తర్వాత ఆ సీఓ పిలిచాడు, మీరేం చేస్తారంటే మిమిక్రీ. నాకు ఈ రోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రీ, అది 100% ట్రూ. నా 4 చేతులతో తింటున్నా అంటే 4 ఏళ్ళతో తింటున్నా అంటే 100% ట్రూ. నేను ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ వల్లనే. సూపర్ గా. కొంతమంది 2-3 వాయిసెస్ కానీ మీరు దాదాపు చాలా వాయిసెస్, చాలా మేము స్కిట్ లో కూడా దాదాపు మీ వాయిస్ లో 50 to 60 వాయిసెస్ చేస్తాను. సూపర్. అది చూద్దాం మన ఇంటర్వ్యూ ఇంకా బయటకి తీస్తుంటాను. తీయండి, మీరు లాగే కొద్ది వస్తూనే ఉంటారు. కానీ సేమ్ సితారే షోలో కూడా మీరే చాలా గెటప్స్ చేసేవారు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారిది, రఘునందన్ రావు, కేపాల్, విజయసాయి రెడ్డి, రఘునందన్ రావు, మల్లారెడ్డి, చాలా గెటప్స్, కామన్ మ్యాన్స్, రైతు గెటప్. మాత్రం మీరు ఆ సీన్ సితారేలో మీ మనసులో ఉన్నాయి కూడా కేపాల్ గారి వేషంలో మొత్తం తిట్టేశారు. అది స్క్రిప్ట్ కదా, మనం ఏం చేయలేము. నిజంగా కూడా తిడతాడు అనుకోండి. కానీ బాగుండే 200 episodes విజయవంతంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీకు తెలుసు కదా, మీరున్నప్పుడే 100 episodes, 100 to 120 వరకు ఉన్నారు మీరు. ఇక 200 అయిపోయింది, వాళ్ళు కథ బాగా అయింది అది కూడా. ఓకే. అండ్ తర్వాత బీఆర్కే లో కూడా మీరు కొన్ని ఊర్లాగా అంటే విలేజ్ టైప్ లాంగ్వేజ్ చేశాను. తాత క్యారెక్టర్ చేసిన, మళ్ళీ బీఆర్కే పాడ్కాస్ట్ ఇవి కూడా చేశాను. అక్కడ కూడా మంచి పేరు వచ్చింది, బీఆర్కే లో బాగానే వచ్చింది. బిగ్ టీవీలో ఖతర్నాక్ వార్తలు బిగ్ టీవీలో తాత గెటప్ వేసుకొని ఒకసారి ఇక వాయిస్ తో ఏంటంటే, అందరికి శనార్థులు, ఓ కొడుకులారా, బిడ్డలారా, అందరు మంచిగురా, ఇక వచ్చిండు అయ్యా, ఇక సాయన్న ముచ్చట్లు తెచ్చిండు, ఇక చూసుకోరి, ఇలా మంచి మంచి ముచ్చట్లు మీకోసం తెస్తా, అయ్యా పోదామా, ఆ ముందుగా తలరాతలు తలకాయ వార్తలు ఎందుకు చూద్దాం పారి. మనమే కదండి ఇక రాసుకునేది మనమే కాబట్టి ఓకే చేసి. ఒక స్క్రిప్ట్ రైటర్ అంటే స్క్రిప్ట్ రైటర్ మనమే, డైలాగ్ దాని తర్వాత మనదే వాయిస్, దాని మనదే యాక్టింగ్ అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది కదా. ఒక ఎడిటింగ్ తప్ప అని నేర్చుకున్నా. అమ్మో, అది మనకు రాదండి, చాలా కష్టం. అది చాలా కష్టం ఆర్టిస్టులకు ఎడిటింగ్ అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.